గురుగారు, సొంత ఇల్లు అనేది కళ. ప్రతి ఒక్క మనిషి కళ. యా తన జీవితంలో ఒక ఇల్లు కొనుక్కోవాలి, తనకు నచ్చినట్టు కట్టించుకోవాలి, ఇంటీరియర్ కావచ్చు, ఎక్కడైనా అనుకుంటూ ఉంటారు. మీరు చెప్పిన సింపుల్ టిప్స్, ఉత్తరం వైపు వైట్ కలర్ది వేయాలి పెయింటింగ్ అన్నారు. యా ఇటువంటి మేజర్ టిప్స్, ఫైనాన్షియల్గా ఎదుగుదల బాగా లోలో ఉన్న వ్యక్తి, డౌన్ఫాల్ అయిన వ్యక్తికి ఇది పనిచేస్తుందంటారా, ఇంకేమైనా చేసుకోవాలంటారా? పనిచేస్తుందండి. అయితే దీంతో పాటు ఇంకొంచెం అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి హెల్త్ పాడైంది అనుకుందాం. పాడైనప్పుడు అతనికి ఉండే తీవ్రత ఎంత ఉందో దాన్ని బట్టి అతను అడిషనల్గా ఇంకొంచెం ఎక్కువ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఫుడ్ డైట్లో పాటించాలి, ఫ్రెష్ ఎయిర్ కావాలి, ఇన్ని ఉంటాయి. ఏదో చిన్న తలనొప్పి అనుకోండి, ఏమైనా జెండు బాబు రాసుకుని పడుకోపోతుంది, లేకపోతే వచ్చిన ట్యాబ్లెట్ వేసుకొని తగ్గిపోతుందని చెప్పొచ్చు, ఈజీగా, చాలా ఈజీగా. కానీ ఇక్కడ మనం అక్కడ ఆ వ్యక్తికి ఉన్నటువంటి నీడ్స్, అంటే ఆ వ్యక్తికి ఉన్నటువంటి ప్రభావం ఎంత పడింది, దాన్ని బట్టి ఎలా అయితే మనం మెడికేషన్స్, ప్రశాంతమైన వాతావరణం ఎలా తీసుకుంటామో, ఎంత డౌన్ఫాల్ అయ్యాడు, బాగా డౌన్ అయిపోయాడా, అప్పుడు దాన్ని ఏంటి మనం ఒక ఇంటి పరంగా ఫస్ట్ సెట్ చేసుకొని జాతక పరంగా అసలు ఏ రూట్లోకి వెళ్ళడం వల్ల ఆయన డౌన్ అయ్యాడు. ప్రతి జాతకంలో ఉంటుంది. మీరు ఈ యొక్క సెక్టార్ టచ్ చేస్తే డౌన్ఫాల్ అవుతారు, ఈ సెక్టార్ టచ్ చేస్తే రైజ్ అవుతారని. అంటే చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు మీ దగ్గర ఒక విత్తనం ఉందండి, సంథింగ్, అది మామిడి చెట్టుది అనుకోండి, ఏదైనా అనుకోండి. మీరు భూమిలో మామిడి చెట్టుది వేసి మామిడి చెట్టు వచ్చాక సీతాఫలం రావాలంటే ఎలా వస్తుంది? ఇంపాసిబుల్ కదా. అట్లాగే వాళ్ళ కర్మలో దీంట్లోకి వెళ్తే డౌన్ఫాల్, దీంట్లోకి వెళ్తే రైజ్ అని ఉంటుంది. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, వాళ్ళు ఏ రంగాల్లోకి వెళ్తే రైజ్ అవుతారో తెలుసుకోకుండా డౌన్ఫాల్ అయ్యే రంగాన్ని టచ్ చేస్తాడు, డౌన్ఫాల్ అవుతాడు, తర్వాత ఎప్పుడు రియలైజ్ అవుతాడు. మరి ఇక్కడ జాతకం ఉంది కదా, మరి వాస్తు ప్రభావం ఏంటి అంటే, ఇందాక నేను చెప్పిన కార్ ఎగ్జాంపుల్, మంచి కారు ఉంది, మీరు ప్రయాణం సాఫీగా సాగుతుంది, వెహికల్ సరిగ్గా లేదు, ఇబ్బంది పడతారు. అలాగే ఇంటికి సంబంధించినటువంటి వాస్తుపరంగా దేవతలు, వాటి ఎనర్జీస్ అనేవి అదే రకంగా పనిచేస్తూ ఉంటాయి. ఓకే, ఆల్ రైట్. ఇంకోటి, మా పిల్లలు అసలు మా మాట వినట్లేదు, పిల్లలు తల్లిదండ్రులు అంటూ ఉంటారు, వాళ్ళ పిల్లలు బాగా చదువుతున్నారు, వాళ్ళకి మంచి మార్క్స్ వస్తున్నాయి, మా పిల్లలు ఏంటి ఇలా ఉన్నారు అని బాధపడుతూ ఉంటారు, రిపీటెడ్గా దాని గురించి చెప్తూ ఉంటారు వేరే వాళ్ళకు కూడా. సో తల్లిదండ్రుల మాట పిల్లలు వినాలంటే దాని వాస్తు ఏ విధంగా ఇంటర్లింక్ అయి ఉంది? ఇప్పుడు మీకు ఎన్ని భాషలు వచ్చా? మీకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, కన్నడ. తమిళ్ వచ్చా? తమిళ్ కొంచెం కొంచెం అర్థమవుతుంది. ఓకే, రైట్. పోనీ ఒరిస్సా వచ్చా? ఒరియా వచ్చా? లేదండి, రాదు. ఇప్పుడు మీరు ఒరియా వెళ్ళారు, ఓకే, అక్కడికి వెళ్ళి ఒరియా మాత్రమే వచ్చిన వ్యక్తితో మీరు మాట్లాడుతున్నాడు. ఎగ్జాంపుల్, ఒక అమ్మాయితో ఎవరితోనో మీరు మాట్లాడుతున్నారు, అక్కడికి వెళ్ళి ఆవిడకి ఏం అర్థం కావట్లే, మీతో ఎలా కమ్యూనికేట్ చేస్తుంది? చేయలేదు కదా. చాలా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది. అసలు ఏంటి నేను చెప్తుంది అర్థం కావట్లేదు, అర్థం కావట్లేదు అని ఆవిడకి అర్థం కాదు మీరు చెప్పేది. అవును, ఆవిడ చెప్పేది మీకు అర్థం కాదు. ఎందుకు? ఒక లాంగ్వేజ్ ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ ఎలా పెంచుతుందో, మనకి పిల్లల యొక్క స్టేట్ ఆఫ్ మైండ్, పెద్దల యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ కూడా ఒక లాంగ్వేజ్లో ఉంటుంది. ఓకే ఓకే. ఆ స్టేట్ ఆఫ్ మైండ్ని కలిపేటువంటిది ఏదైతే ఉందో దట్ ఈస్ ద ఈస్ట్. పూర్వశతు సభాగర్ అని చెప్పారు. అంటే ఒక సిట్టింగ్ ఏరియా పెట్టుకోవాలంటే ఈస్ట్లో పెట్టుకోను, సభలా కూర్చొని అక్కడ పెట్టుకొని అక్కడ ఉండే తత్వం ఏంటనేది తెలుసుకోగలగాలి. ఉదాహరణకి ఈస్ట్ ఈజ్ ది ప్లేస్ ఆఫ్ వాయుతత్వం. వాయుతత్వం కాబట్టి కమ్యూనికేషన్. మనకి వాయిస్ ఎలా వెళ్తుందండి? వాయు ద్వారానే కదా. అవునండి, అవును. అదే మీరు వాయువు లేని ప్రదేశానికి వెళ్ళి మీరు మాట్లాడండి, అది అసలు వెళ్ళదు అది. అలాగే వాయుతత్వం ఈజ్ తూర్పు, అక్కడ సూర్యుడు అధిపతి, సూర్యుడి చుట్టూ గ్రహాలు ఉంటాయి. సూర్యుడు ఈజ్ ఒక ప్రేమతత్వము అండ్ ఒక విషయాన్ని కమ్యూనికేట్ చేయడానికి కూడా కారకుడుగా తీసుకుంటాం. సో ఎవరింట్లో అయితే ఈస్ట్ కంప్లీట్గా గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్ ఉండి అక్కడ మీకు సిట్టింగ్ ఏరియా ఉండి అక్కడ రాముడు పట్టాభిషేకం బొమ్మ ఉంటే అప్పుడు ఏమవుతుందంటే, పిల్లలు చెప్పేటువంటిది ఏదైతే ఉంటుందో విషయం పెద్దవాళ్ళకి అర్థమవుతుంది. పెద్దవాళ్ళు చెప్పేది ఏదైతే ఉంటుందో పిల్లలకు అర్థమవుతుంది. అంటే అసలు ఎందుకు చెప్తున్నారు, కారణం ఏమిటి అంటే, పెద్దవాళ్ళ యొక్క మనోభావాలు, అంటే పెద్దవాళ్ళు నా మంచి కోసమే చెప్తున్నారు కదా అని పిల్లలకు అర్థమవుతున్నాయి. పిల్లలు ఎందుకు ఇంత సఫర్ అవుతున్నారు అనే పాయింట్ పెద్దవాళ్ళకి అర్థమవుతుంది. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఫిల్ అవుతుంది. అంటే ఒక లాంగ్వేజ్ రావడం ఎంత ముఖ్యమో, పిల్లల యొక్క తత్వం పెద్దవాళ్ళకి అర్థం అవ్వాలి, పెద్దవాళ్ళ యొక్క తత్వం. ఇప్పుడు చూడండి,
బాగా నానమ్మలు ముసలి వాళ్ళు బాగా ఏజ్ పర్సన్స్ ఒక పిల్లవాడు ఏడుస్తుంటే వాడు ఎందుకు ఏడుస్తుంటే అర్థమైపోద్ది వాళ్ళకి. వీడికి ఆకలేస్తుందిరా, నిద్ర వస్తుందిరా అంటారు, కడుపులో నొప్పి వస్తుందిరా, నర్వ్ వస్తుందా. ఎట్లా తెలుస్తుంది? వాళ్ళకి ఒక అనుభవం ఉంది, ఆ లాంగ్వేజ్ మీద అనుభవం ఉంది. ఇది పిల్లవాడు ఎలా ఏడుస్తుంటే ఎందుకు అలా ఫీల్ అవుతున్నాడని. అది అప్పుడే పిల్లాడికి అన్నది. ఆ అమ్మాయికి అర్థం కాకపోవచ్చు వెంటనే, ఎందుకు ఏడుస్తున్నాడు, అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నాడు అని అడుగుతుంది. బికాజ్ ఆఫ్ ఆ తత్వం పట్టుకునే ఇది వీళ్ళకి రావాలి అంటే ఈస్ట్ బాగుండాలి. ఓకే. ఈస్ట్లో తెలియక ఇస్త్రీ పెట్టెలు పెట్టడం, ఇన్వర్టర్స్ పెట్టడం, ఇవి చేస్తారు, స్టవ్ పెట్టడం. ఇవి ఏమవుతాయంటే ఇది అగ్నితత్వం ఎంటర్ అయిపోయింది కదా అక్కడ, వాళ్ళ మధ్యని తెలియని గొడవలు జరగడం. ఇంట్లో చాలా ఇళ్లలో గొడవలు జరగడానికి కారణం ఏమిటి అంటే ఈస్ట్ కంప్లీట్గా పాడవడం. ఇక్కడ మనం ఇంటి ప్లానింగ్ నీట్గా గీసుకొని బ్రహ్మస్థానం నుంచి శక్తి చక్రాన్ని అప్లై చేసి ఏ జోన్ ఎన్ని డిగ్రీస్ ఉందో చూసుకొని ఎగ్జాక్ట్లీ సెంటర్ మీరు కనిపెట్టాలి, ఈస్ట్ సెంటర్. ఇప్పుడు ఆటోమేటిక్గా బాగుంటుంది. ఓకే. రాముడి పట్టాభిషేకం ఫోటో అయితే చాలా అందంగా ఉంటుంది కదా. ఎందుకంటే ఎగ్జాక్ట్ అది అక్కడ కాకుండా ఇంకా వేరే చోట పెట్టుకుంటే మనకి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి? అక్కడే బెస్ట్ అండి. ఎందుకంటే అలా అని కాదు, ఇక్కడ ఏంటంటే రాముడు రాజ్యం రామరాజ్యం అంటాం. రాముడు క్యారెక్టర్ కనుక మీరు తీసుకున్నట్లయితే చాలా సింపుల్గా రేపు పొద్దున్న అంటే రేపు పొద్దున్న అతనికి సింహాసనం మీద అధిష్ఠించాల్సిన రామచంద్రమూర్తిని సింపుల్గా ముందు రోజు పిలిచాయో ఎందుకు తండ్రిలా ఉన్నాడు అంటే వాళ్ళ కైకేయి చెప్తుంది, మీ నాన్న ఇలా కోరికలు కోరాను వెంటనే ఇలా అయిపోయాడు, ఏడుస్తూ కూర్చున్నాడు అంటే. అయ్యో చాలా చిన్న విషయం. ఈ రోజుల్లో ఎవరైనా అట్లా అంటే నువ్వు అట్లా నాకు ఇస్తాను సీటు, నాకు ఈ బిల్డింగ్ ఇస్తాను, నాకు ఈ పార్ట్నర్షిప్ ఇస్తాను, ఇవ్వవా అని గొడవ పెట్టుకుంటాం. చాలా సింపుల్గా అవునా. రాముడి యొక్క తత్వం ఏంటంటే మీరు ఒక ఎగ్జాంపుల్ ఒక పార్టీ జరుగుతుంది, అందులో చాలా బిగ్ షాట్ ఉన్నాడు అనుకోండి. ఓకే. అతను చిన్న వ్యక్తిని పలకరిస్తాడు వెళ్ళి, బాగున్నావా అని? లేదు. ఎందుకంటే అందరూ అలా ఉంటారు, కొంతమంది పలకరించే వాళ్ళు కూడా ఉంటారు. కానీ బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనం మాట్లాడుకుంటే నాకు 4 బిల్డింగ్లు ఉన్నాయి, 4 కార్లు ఉన్నాయి, పెద్ద బిగ్ షాట్ని, నాకు బోల్డ్ బిజినెస్లో, నేనేంటి వీడిని పలకరించాను. రాముడు అలా కాదు. ఎంత చిన్న వ్యక్తినైనా ఆయన ముందు పలకరించాలని చూసేవాడు. ఆయన ఎవరైనా వచ్చి పలకరిస్తే అయ్యో నేను చూడలేదు, నేను పలకరించాలి కదా ఫస్ట్. చక్రవర్తి ఆయన అంటే అంత గుడ్ కమ్యూనికేటర్ రాముడు. మనము చూడండి, మనం ప్రతి వ్యక్తిలో పాజిటివ్ నెగిటివ్స్ చూస్తాం. ఈయనలో ఇవి నెగిటివ్స్, ఇవి పాజిటివ్స్, ఇవి నెగిటివ్స్ పాజిటివ్స్ అన్ని లెక్కలు వేసుకుంటాం. కానీ రాముడు 100 తత్వాల్లో ఒక్క పాజిటివ్ ఉంటే దాన్ని తలుచుకుంటాడు, 99 వదిలేస్తాడు. అబ్బా ఆయన ఎంత గొప్పగా పెయింటింగ్ చేస్తాడు, ఎంత గొప్ప పెయింటింగ్ చేస్తాడు, ఎంత బాగా మాట్లాడతాడు, ఎంత బాగా డ్రెస్సింగ్ చేసుకుంటాడు. అట్లా మనలో ఏదో ఒకటి ఉంటుంది, మంచి డ్రెస్ చేసుకోవడము, మంచి మేకప్ చేసుకోవడము, మంచి కమ్యూనికేట్ చేయడము. దాన్ని ఒక్కదాన్ని పడుకుని అబ్బాయి ఎంత బాగా చేస్తారండి, వాళ్ళ పిల్లలకి ఎంత బాగా చేస్తారండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం వాళ్ళలో ఉండే ఒక క్వాలిటీ మనం ఎప్పుడైతే మనం పదే అనుకుంటామో ఇట్ గివ్స్ పాజిటివ్, మీకు ప్రశాంతంగా ఉంటారు. అలా రాముడి యొక్క పట్టాభిషేకం బొమ్మ అక్కడ పెడితే, ఎందుకంటే అతని కోసం అందరూ కూడా సేవ చేస్తూ వచ్చారు. ఆంజనేయ స్వామి వీర భక్తుడు, ఆయనకి ఆ పరివారం మొత్తం ఏంటండి అసలు 5 డేస్లో ఆ లంకకి వెళ్ళి ఆ బ్రిడ్జి కట్టేశారంటే అంత 100 యోజనాలు. ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. సముద్రం మీద, అది కూడా నేల మీద కాదు. అంటే ఎంత రాముడి మీద భక్తి ఉంటే, రాముడు ఎంత గుడ్ కమ్యూనికేటర్ అయితే, రాముడు ఎంత గుడ్ అడ్మినిస్ట్రేటర్ అయితే అంత పని చేస్తాము. నా వాడు అనుకునేలా చేస్తారు, పిల్లల కోసమే తల్లిదండ్రులు చేస్తారు. అంతటి ఆ ఎనర్జీ మీకు ఈస్ట్లో పనిచేస్తుంది. రామతత్వం గురించి చెప్పుకుంటూ పోతే, ఆయన యొక్క గొప్పతనం గురించి, ఆయన గురించి మాట్లాడుకుంటూ పోతే మనకి ఈ రోజు కాదు, ఈ జన్మ సరిపోదు అని మాట్లాడుకోవచ్చేమో. ఎగ్జాక్ట్లీ. అయితే గురుగారు, ఇప్పుడు హాల్కి వద్దాము. హాల్లో కొంతమంది టీపాయ్ దగ్గర చిన్న బ్యాంబూ ఫ్లవర్ బాన్సాయ్ మొక్కలు పెట్టుకుంటూ ఉంటారు. అవి పెట్టుకోవడం వల్ల డబ్బు వస్తుంది అని అంటూ ఉంటారు. బయట కూడా చాలా మంది, మేము కూడా పెట్టుకున్నాము. అలా పెట్టుకోవచ్చా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒకటేనండి, డబ్బు రావడానికి బ్యాంబో ఇది పెట్టుకోవడానికి సంబంధం లేదు, అది ఎక్కడ పెడితే వస్తుందని ఉంటుంది. ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బల్బు వెలగాలి. బల్బు వెలగాలంటే అది ఎగ్జాక్ట్లీగా బల్బులో పవర్ తీసుకుని వెలిగించే ఇది ఉంది. ఆ హోల్డర్కి బల్బు పెడితే పవర్ని ఇచ్చేది ఉంది. ఇప్పుడు మీరు ఆ బల్బుని ఎక్కడ పెట్టాలి? ఆ హోల్డర్ దగ్గర ఫిక్స్ చేయాలి. దెన్ ఎనర్జీ ఎలా వస్తుందో ఇంట్లో కూడా మనీ ప్రొడ్యూసింగ్ పాయింట్ అని ఒకటి ఉంటుంది.
అవకాశం వచ్చే ప్లేస్ అని ఒకటి ఉంటుంది. ఆ వచ్చిన మనీ మళ్ళీ లాభసాటిగా మారాలని ఉంటుంది. అంటే ఎలా అంటే మీరు ఉన్నారు, చిన్న ఎగ్జాంపుల్, మీరు ఒక బిజినెస్ పెట్టారనుకుందాం. ఫస్ట్ ఆ బిజినెస్కి కస్టమర్ రావాలి, వచ్చిన కస్టమర్ కొనుక్కోవాలి. ఆ కొనుక్కున్న కస్టమర్ ఏదైతే ఒక వస్తువు కొన్నాడు, ఎగ్జాంపుల్ మీరు ఒక బట్టల షాప్ పెట్టారు, మార్కెట్లో దాని వాల్యూ ఒక 1000 రూపీస్ పెట్టారు మీరు. అది మీరు ఒక 500కో 600కో 700కో కొన్నారు. ఒక 300 ఆర్ 200 మార్జిన్ పెట్టుకున్నారు. ఆ మార్జిన్ మీకు వస్తే మీరు లాభం పొందినట్టు. ఇక్కడ 3 సెక్టార్స్గా ఉంటుంది మనీ రావడం అనేది: నార్త్, సౌత్ ఈస్ట్ అండ్ వెస్ట్. ఓకే. ఎగ్జాంపుల్ నార్త్ పాడైంది అనుకోండి, ఎవరికైనా పాడవడం అంటే ఏమిటంటే అక్కడ వాష్రూమ్స్ ఉండడము, బాగా తగ్గడం, నార్త్ పెరగకుండా తగ్గడము, అక్కడ ఓపెన్ లేకుండా క్లోజ్ అయిపోయి ఉండడం, ఇవన్నీ నార్త్ దోషాలు. అప్పుడు లేదా ఇంట్లో వేసే కలర్స్ ఎల్లో ఆర్ రెడ్ కలర్స్ వేయడము, దీనివల్ల ఏమవుతుందంటే అసలు ఫస్ట్ అవకాశమే రాదు వాళ్ళకి. ఆపర్చునిటీ ప్లేస్ అంటారు నార్త్ని. అసలు మీకు అవకాశం రాకుండా మీరు ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు మీరున్న ర్యాంకర్, అసలు మీకు ఫస్ట్ అవకాశం వస్తేనే కదా. అంతే కదండి. ఇప్పుడు బట్టల షాప్ పెట్టుకున్నప్పుడు 4 కస్టమర్స్ వస్తేనే కదా బిజినెస్ డెవలప్ అయ్యేది. అసలు ఫస్ట్ షాప్, చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు, ఏమంటే మేము షాప్ పెట్టాం ఒక్క కస్టమర్ రావట్లేదు. బికాజ్ ఆఫ్ వాళ్ళ గృహంలో నార్త్ సైడ్ ఏదో దోషం ఉంది, లేదా వాళ్ళ షాప్లో నార్త్ సైడ్ ఏదో దోషం ఉంది. దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ ఫస్ట్ అవకాశం రావడానికి. సరే అవకాశం వచ్చింది, కస్టమర్ వస్తున్నాడు సార్, కానీ కొనుక్కొని వెళ్ళట్లేదు అంటారు. వస్తున్నారు, అన్ని బట్టలు చూస్తున్నారు, వెళ్ళిపోతున్నాడు. లేకపోతే ఒక యాడ్ ఏజెన్సీ పెట్టుకుంటే వస్తున్నాడు, ఎంక్వైరీ చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఒక హోటల్లో ఒక వ్యక్తి వస్తున్నాడు, అవిలేవ్ అని అడుగుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఏమిటిది అర్థం కాదు. దట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ సౌత్ ఈస్ట్. ఇప్పుడు మీరు ఇందాక బ్యాంబూస్ ఇవన్నీ చూసారు. సౌత్ ఈస్ట్లో కనుక ఈ బ్యాంబూస్ లాంటివి అరెనీ మొక్కలు ప్లాంట్స్ పెడితే అది ఫైనాన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఇక్కడ అవకాశం వచ్చింది, వచ్చిన కస్టమర్ కొనుక్కునేలా చేస్తుంది అది. ఇప్పుడు సరే కొనుక్కున్నాడు, సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏంటి? కొనుక్కున్న వ్యక్తి వాడు 700కి ఇస్తావు ఇవ్వని పట్టుకున్నాడు, మీరు తెచ్చింది 700. ఇంకా గత్యంతరం లేక సరేలే ఇంకోసారి ఎప్పుడైనా వస్తాడు లేని ఆస్తా అమ్మేస్తారు. అప్పుడు మిగలదు. ఎందుకు మిగలదు అంటే వెస్ట్ పాడవుతుంది, గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్ పాడవుతుంది. అవకాశము, మనీ ప్రొడ్యూసింగ్ అండ్ గెయిన్స్ అండ్ ప్రాఫిట్, ఇదే కదండి ఇప్పుడు ఈ 3 కోణాలు. సో ఇవన్నీ ఎట్లా ఆపరేట్ అవుతాయి? నార్త్ ఈజ్ ది అవకాశాలు, అక్కడ వైట్ కలర్ ఉండేలాగా, అక్కడ చక్కగా ఏ వాష్రూమ్స్ లేకుండా చూసుకోవాలి. అలాగే సౌత్ ఈస్ట్లో గ్రీన్ కలర్ ఉండేలాగా, అక్కడ కొంచెం అగ్ని సంబంధించిన అగ్నిదేవుడు ఆగ్నేయం అంటారు, అందుకే దాన్ని చూసుకునే అక్కడ కూడా వాష్రూమ్స్ లేకుండా ఉంటే మీకు అవకాశం వస్తుంది, ప్రొడ్యూస్ అవుతుంది. కానీ ఈ 2 ఆపరేట్ అయితే సరిపోదు, మనకు లాభం కూడా రావాలి. కాబట్టి వెస్ట్ బాగుండాలి. వెస్ట్ సెంటర్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్. మీకు గెయిన్ రావాలి. అసలు ఈ 2 ఛానలైజ్ లేకుండా గెయిన్ ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని ఈ 3 పర్ఫెక్ట్గా ఉంటే ఖచ్చితంగా మనీ వస్తుంది వ్యక్తికి. అయితే ఈ మొక్కలు పెంచుకోవడం అనేది ఈస్ట్లో పెంచారనుకోండి, ఇంట్లో ఉండే వాళ్ళకి కమ్యూనికేషన్ పెరుగుతుంది. ఈస్ట్ నార్త్ ఈస్ట్లో పెట్టారనుకోండి, ఎంటర్టైన్మెంట్, మనిషి కొంచెం ఎంజాయ్గా ఉంటాడు. ఈస్ట్ సౌత్ ఈస్ట్ పీస్ఫుల్. ఈస్ట్ సౌత్ ఈస్ట్లో పెట్టామనుకోండి ఇదే మొక్కల్ని, ఇన్డెప్త్ అనాలిసిస్ బాగా జరుగుతుంది. సౌత్ ఈస్ట్లో పెట్టామనుకోండి ఉదాహరణకి, మనీ ప్రొడ్యూస్ అవుతుంది. సౌత్ ఈస్ట్లో పెడితే ఎనర్జీగా ఉంటాడు మనిషి.